बीआरएस करीमनगर के पार्लिमानी उम्मीदवार बोयनापल्ली विनोद कुमार ने कहा कि पार्लियामेंट के इंतखाबात में अवाम को तरक्की का ताज पहनाना चाहिए। उन्होंने कहा कि साल 2014 से 2019 के दरमियान करीमनगर में 1000 करोड़ रुपए की लागत से स्मार्ट सिटी लाया गया है। बीआरएस उम्मीदवार बी विनोद कुमार ने इतवार को साबिक वजीर हरीश राव के हमरा जिले के चंद्रुथी और विमलवाड़ा हलकों से इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर मुनाकिदा इंतखाबी जलसे से खिताब करते हुए विनोद कुमार ने कहा कि तेलंगाना की तश्कील के बाद रियासत की काफी तरक्की हुई है। जबकि केसीआर वजीर आला थे तो खदीम अजला को शामिल करके रियासत में 33 अजलास बनाए गए थे। रैतु बंधु स्कीम इसलिए तैयार की गई थी ताकि किसानों को नुकसान न पहुंचे। उन्होंने कहा कि मुल्क में ऐसी कोई हुकूमत नहीं है जो किसानों पर भरोसा कारी करे। उन्होंने कहा कि किसानों को ना डालने के वक्त दी जाने वाली रैतु बंधु को कांग्रेस हुकूमत चावल की कटाई के वक्त देगी। उन्होंने कहा कि हुकूमत के 4 माह के दौरे हुकूमत में तमाम प्रोजेक्ट्स और तालाब खुश्क हो गए हैं। उन्होंने मजीद कांग्रेस को नाअहली की वजह से रियासत में खुशहाली का जिम्मेदार ठहराया है। दरियाओं को आपस में जोड़ने के नाम पर मरकजी हुकूमत साजिश की सियासत कर रही है। उन्होंने अवाम से अपील की है कि वो कार के निशान को वोट देकर हल्के करीमनगर से इन्हें भारी अक्सरियत से कामयाब बनाएं ताकि इस अजला को मजीद तरक्की दी जा सके। उन्होंने मजीद कहा कि नौजवानों के लिए बैनुल-अक़वामी सतह का स्किल डेवलपमेंट सेंटर कायम किया जाएगा। अंतक्रितमु जिला परिषद चेयरमैन मन तूल उमा गारू ఒకటే విషయం ఒక ఎంపీ అనేవాడు ఒక ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆ జిల్లాకి ఏమి పనులు చేయాలని చెప్పి పని చేయాలి ఎందుకంటే మీరు ఢిల్లీకి పంపి పార్లమెంట్ లో కూర్చొని తన నియోజకవర్గానికి తన జిల్లాకి తన రాష్ట్రానికి పని చేసేయడానికి ఢిల్లీకి ఓట్లేస్తారు నేను గెలిచిన 5 సంవత్సరాలు మీరు గెలిపించారు 2014లో అప్పుడు తూల ఉమ్మక్క గారు జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఎన్ని మీటింగ్లకు హాజరని చెప్పి ఆవిడ ముందే నేను అడుగుతున్నా నేను ఎక్కడో సాటుగా మాట్లాడతలేను జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఛాంబర్ లో నేను కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర పోయేది జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరయ్యేది మన పనికి ఆహార పథకానికి డబ్బులు కరెక్ట్ గా కడతానరా కడతలేరా అవి ఢిల్లీ నుండి వస్తాయి అదే విధంగా మన అంగన్వాడీలో గుడ్డు పాలు కరెక్ట్ గా ఇస్తున్నారా లేరా మన ఆశా వర్కర్లు చక్కగా పనిచేస్తారా చేస్తలేరా అవన్నీ కూడా నేను హాజరై తెలుసుకొని పనిచేసేది ఇప్పుడు మా అరుణమ్మ చెప్పింది 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాజరు కాని ఎంపీ మన బండి సంజయ్ గారు ఒక్కసారి కూడా హాజరు కాలేని చెప్పి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు అన్నారు మొన్న విజయమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా మాట్లాడింది అదే విధంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుమని కూడా అదే విధంగా మాట్లాడారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు ఇద్దరు స్వరూప గారు అదే విధంగా లావణ్య గారు ఇంకా ఆయన జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరు కానోడు ఎంపీపీ మీటింగ్ హాజరైంది నేను అనుకోవడం లేదు నేను హాజరైనా ఒక్కసారి ఓ సంవత్సరానికి అప్పుడప్పుడు హాజరైనా ఎందుకంటే మీ సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకునేటువంటి ఆలోచన ఉండాలి బండి సంజయ్ గారు మోడీ గారు ప్రధానమంత్రి చాలా మంది మోడీకి ఓటు వేయాలంటున్నారు మోడీ గారు 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఉంటే నేను 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నారు నేను పోయినన్ని సార్లు కూడా మోడీ గారి దగ్గరికి సంజయ్ పోలేదు మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా ఆయన